మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న కన్న తండ్రి, మీకెంతో వందనములు, స్తోత్రములు. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని మా పట్ల మీ కృపను చూపిస్తూ మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. మీరు మమ్మల్ని ఇంకా బ్రతికి ఉంచారు అంటే మా పట్ల మీ వాత్సల్యతను మార్చుకున్నారు. మమ్మల్ని ప్రేమించటానికి మీ మనస్సును మార్చుకుని మాకు క్రొత్త దినమునిచ్చి మేము మారి నీ దగ్గరకు రావాలని మా ఆలోచనలో, మా తలంపుల్లో, మా హృదయాల్లో, మా బ్రతుకుల్లో మార్పు తెచ్చుకుని నీకు ఇష్టమైన వారుగా ఉండటానికి మాకు ఇచ్చిన ఈ దినాన్ని సద్వినియోగం చేసుకునే భాగ్యంలో మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. లోకపరమైన మనస్తత్వం మాలో నుంచి తీసివేసి ఏ విధంగా బ్రతికితే నీకు ఇష్టమో ఆ విధంగా బ్రతుకుటకు మమ్మల్ని సిద్ధపరచండి. ఇదిగో తీసుకుని వచ్చిన బిడ్డలు, వారికి ఏ వాక్యం అవసరమో మీకు తెలుసు, వింటున్న వారి మనస్తత్వాలు మీకు తెలుసు. కనుకనైనా నన్ను బోరగా వాడుకొని వారితో మీరేం చెప్పాలనుకుంటున్నారో, ఏం చెబితే మేము మారగలమో, మమ్మల్ని మేము మార్చుకొని నీ దగ్గరికి రాగలమో ఆ విధంగా సిద్ధపాటు మనసు కలిగి మేము ప్రవర్తించుటకు మా మనసును మారటానికి తగిన వాక్కులను మాకు ప్రసాదించండి. కేవలం వినివారు మాత్రముగా నీ బిడ్డలు ఉండకుండా ఏం వింటున్నాం, ఎందుకు వింటున్నాం, వినేదాని వల్ల ఉపయోగం ఏమిటి అని గ్రహించుటకు శక్తిని దయచేయమని ఎదుగుతున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ సహాయాన్ని కూడా నాకు దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని నామమున అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని వాక్యపు యొక్క అభిషేకంతో మిమ్మల్ని దీవించి ఆ పరలోకాన్ని అందించాలని మనపూర్వకంగా కోరుకుంటూ మేము ఇక్కడికి వచ్చి దేవుని మాటలు వినిపించడానికి యొక్క ఉద్దేశం ఏమిటో మీకు తెలియజేస్తున్నాం. వాక్యము అంటే మన దేవుడు స్వయంగా మనకు తన మాటలు, తన ఊహ, తన ఆలోచన ఏమిటో తెలియజేయటానికి ఆయన ఇచ్చిన అక్షర రూప జ్ఞానం. ఇది గ్రహించటానికే మనిషి వల్ల అవటం లేదు, సరికదా? అపార్థం చేసుకునే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఆయన మాట అనేది మనిషికి అర్థం అవ్వాలే తప్ప అపార్థం అవ్వకూడదు. ఆ ఉద్దేశంతోనే మీకు ఇలా ఓపెన్ గా వచ్చి ఆయన మాట ఏమిటో తెలియచేయాలి అనుకుంటున్నాం. మీరు దేవుణ్ణి ఎలా అంచనా వేస్తారో ఏమో తెలియదు, కానీ ఆయన గురించి అవగాహన మనిషికి పూర్తిగా అర్థం కావాలని మనిషి పరిమితి జ్ఞానాన్ని కలగజేసి, అంటే ఎక్కడి వరకైతే భూమి మీద ఉన్నంత వరకు మనిషికి మనస్సుకి, తన ఆలోచనకి, విఘ్నతకి, జ్ఞానానికి అందుబాటులో ఉండే విధంగా దేవుని యొక్క స్కిల్స్, అంటే దేవుని యొక్క బలము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ, అసలు దేవుడు అంటే ఎలా ఉంటారు, ఆయన ఏం చేయగలుగుతారు, ఎలా ఉంటే దేవుడు అంటారు, ఏం చేస్తే దేవుడు అంటారు, ఇలాంటివన్నిటిని గూర్చిన పూర్తి క్లారిటీని, మీరు వింటున్నది నిజం, పూర్తి అవగాహనని మనకి దేవుడు స్వయంగా తన వాక్కుల చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ అని అంటున్నాం కదా అని మళ్ళీ ఇక్కడ ఏదో మాయ చేసి మసిబూసి మీకు చెప్పించే విధంగా ఉంది అని అనుకోకుండా దేవుడు మీ యొక్క ఆలోచనలోకి దేవుడు ఎలా ఉంటాడో దాన్ని తప్పని చెబుతూ, మీరు ఊహించుకుంటున్న దేవుని యొక్క తత్వాన్ని రాంగని నిరూపిస్తూ, ఎలా ఉంటే దేవుడు అంటారు, ఏం చేస్తే దేవుడు అంటారు, ఏం చేస్తే తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళగలము, ఇలాంటివన్నిటినీ అవగాహన కల్పించేంతగా ఉన్న పుస్తకం పేరే బైబిల్. గర్వంగా చెప్పచ్చు. ఏంటి? బైబిల్ దేవుని పుస్తకం. స్వయంగా దేవుడు మనిషి మీద ప్రేమ ఎంతుంది అని నిరూపించటానికి అక్షర రూపంగా రాసిన పుస్తకము లాంటి లెటరే ఈ బైబిల్. దీన్ని ఒక మనిషితో ప్రారంభించి ఆ మనిషికి ఇచ్చిన స్థలాలు, అంటే భూమి టోటల్ గా ఎలా ఉంటుంది, చివరికి మధ్యలో పరిస్థితులు ఎలా ఉంటాయి,
నమ్మిన వారు ఎలా బ్రతుకుతారు, నమ్మని వారు ఏ విధంగా తమ జీవితాలని ఈ లోకంలో నాశనం చేసుకుంటున్నారు. తద్వారా పరలోకం వెళ్లాల్సిన మనిషి తను వెళ్ళకూడని, చూడకూడని, అసలు ఊహకు కూడా తెచ్చుకోకూడని నరకం అనేటువంటి ప్లేస్ కి త్వర త్వరగా తన పనుల ద్వారా ఎలా వెళ్ళిపోతున్నాడో చెప్పిన మాటల పుస్తకమే బైబిల్. అయ్యో ఇదేంటి నేను ఇంట్లో పెట్టి కళ్ళకద్దుకోవటానికి అనుకున్నానే. లేదు, నేను బలహీనో రోగినో అయినప్పుడు తల కింద పెట్టుకోవడానికి బలాన్ని తెచ్చిపెట్టేదనుకున్నానే. అందరూ అన్నట్లుగా లోకంలో కొన్ని తెగలకి, కొన్ని వర్గాలకి ఉన్న పుస్తకాల్లాగా ఇదొక పుస్తకం అనుకున్నానే. ఇది ఇక్కడ నేనేంటి ఇలా చెప్తున్నాను, దేవుని పుస్తకము అని. ఎందుకంటే మనిషి ఊహించిన దానికి అస్సలు సంబంధం ఉండదు దేవుని మాట. లోకంలో గొప్పగా ఉండటం మనిషికి చాలా ఇష్టం. అయితే దేవుడు ఏమన్నాడంటే అది జీవపు డంబము అన్నాడు. నువ్వు లీడర్ గా ఉండాలి అనుకుంటే డౌన్ టు ఎర్త్ వర్క్ చేయాలి అని చెప్పింది బాబు. కానీ మనిషి అంటాడు నేను లీడర్ని కాబట్టి మీరు అందరూ సర్వెంట్స్ గా ఉండాలి అంటది. సొసైటీలో మనం చూస్తున్నాం కదా. సో బైబిల్ చెప్పే విధానం మనిషి ఆలోచన నుంచి రాలేదని కొన్ని సందర్భాలు ఏంటి టోటల్ పుస్తకాన్ని అవగతం చేసుకున్న వాళ్ళగా చెప్తున్నాము. ఇది దైవ గ్రంథం. సో ఈ దైవ గ్రంథాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఆయన మాట మీకు వినిపించడం, ఆయన మాట చెప్పించడం, ఆయన యొక్క స్ట్రక్చరైజేషన్ ఎలా ఉంటుందో అని మీకు పరిచయం చేయడం చాలా అవసరం. ఎందుకు పరిచయం చేయడం లేదండి నాకు తెలియదా అని మీరు ప్రశ్నించవచ్చు. అవును, ప్రశ్నించాలి. దేవుడు అంటే నువ్వు అనుకున్న గోచరము, అంటే నువ్వు థింక్ చేసిన మెటీరియల్ అనుకుంటున్నావా? బైబిల్ చూద్దాం. యోబు గ్రంథము 'యోబు' బైబిల్ అందరూ తీయండి, రాసుకోవడానికి కూడా ప్రయత్నించండి. అక్షర జ్ఞానం కలిగిన వాడు 37వ అధ్యాయము 23వ వచనం చూడండి. మహత్యము గలవాడు. ఏం గలవాడు? మిరకిల్స్. మహత్యము కలవాడు ఎవరట? సర్వశక్తి. ఏ శక్తి కావాలి నీకు? ఇంకొక సార్ మాట్లాడుతూ ఇటువైపు వాటర్ ఉంది, మధ్యలో ఒక వర్డ్ యూజ్ చేశారు. ఏంటది? ఆరిన నేల. ఎవరికి సాధ్యం అవుతుంది? మీకు సాధ్యం అవుతుంది. అవుతుందా? ఆరిన నేల. ఇప్పుడు అక్కడ పక్కన కొంచెం వాటర్, యూసైజ్డ్ వాటర్ పక్కన, డ్రైన్ పక్కన ఉన్నాం. చేసి చూపిద్దామా? అవుతుందా? మరి మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నారు కదా, మా ద్వారా సో అండ్ సో చేయగలము అని. ప్లీజ్ అంటే ఇలాంటివి కాదు అని చెప్పడానికి లేదు, మేము అన్ని చేయగలం అంటున్నారు కదా, అందుకని అడుగుతున్నాం. ఒక వాటర్ ఉనికి కలిగి ఉన్న ప్రాంతంలో నమూనా లేకుండా ఆరిన నేలని, ఎంత ఆరిన నేలైనా అంటే ఈజీగా ఒక క్రౌడ్ ఆఫ్ పీపుల్ నడుచుకుంటూ వెళ్ళిపోయేంతగా. అర్థమవుతుంది మీకు? నాకు అనిపించింది ఇది మనుషులతో చేసే పని కాదు. మహత్యము, సర్వశక్తి ఇది మనుషులకు ఉండదు. మహా అయితే మనిషికి ఏ శక్తి ఉంటుంది? ఇది కరెంట్ యూజ్ చేసుకొని ఫ్యాన్ లో యూజ్ అయ్యేలాగా ఒకలాగా, లైట్ వెలిగేలాగా ఒకలాగా, ఏసీ వర్క్ చేసేలాగా ఇంకోలాగా, ఇంకా సోన్స్ మన ఎలక్ట్రికల్ గా ఏ విధంగా అయితే ఉపయోగించుకుంటున్నామో అన్ని విధాలుగా చేసుకుంటున్నాం. కానీ అదే కరెంట్ మనం పట్టుకొని ఉంటే ఏమవుద్దో చెప్పాలి. ఏమవుతాం? చచ్చిపోతాం.
మనకు శక్తి లేదా? మనకు శక్తి లేదా అంటే మనకు ఒక లిమిటెడ్ ఇది ఉందా? మరి నేనేంటి, నేను ఏదైనా చేసేయగలను అన్న వాళ్ళని చూస్తున్నాను. నేనేంటి ఏదైనా సాధించి తీరుతాం. 1 ఐఎమ్ గో దేర్. ఎక్కడికి? చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాను. చంద్రుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇక్కడ నన్ను నేను సాధించుకుంటూ బెటర్ ఉంది. ఫస్ట్ జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇలాంటి మాటలు వినకపోవచ్చు మీరు, లేదా నేనే రాకపోవచ్చు, సో పర్సన్ దేవుడు రప్పించకపోవచ్చు. ఎందుకంటే నాదైనా లాస్ట్ డే అవ్వచ్చు, మీదైనా లాస్ట్ డే అవ్వచ్చు. ఈ లోపు నిజం తెలుసుకొని పోవటం మంచిది. నిజం తెలియకుండా వచ్చాను నాయనా అనే అవకాశాన్ని ఆయన తీసుకోరు దేవుడు. సో నీకు అన్ని చెప్పాలి, చెప్పించాలి. నీవు వెళ్ళిపోయేలోపు, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయేలోపు నీకు నిజం తెలిసి తీరాలి. అఫ్ కోర్స్ నువ్వు వినవు, కానీ నిజం నీ చెవిలో ఉంటది. సాక్ష్యం ఇది. దేవుడు ఇదే అన్నాడు, వినినను వినకపోయినను నా తరపున ఒక ప్రవక్త ఉన్నాడు గనుక అని నిరూపించడానికి నువ్వు నీ మాటల్ని తెలియచేయాలి. సో మనం వాడుకుంటున్న కరెంటు మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది కదా అని మనం పట్టుకుంటేనే చచ్చిపోతాము. దీన్ని బట్టి అర్థమైంది అన్ని విషయాల్లో మనం శక్తివంతులం కాదు. ఏమన్నా శక్తి ఉంది అన్న పర్సన్ కి వచ్చి మీరు ఇలా వచ్చి ముట్టుకొని చూడండి అంటే అలా ఎలా ముట్టుకుంటో అది ప్రమాదం అంటాడు. మీరు విన్న మాటల్లో, చదివిన మాటల్లో మొట్టమొదటి మాట ఏంటి? శక్తుడగు దేవుడు. సర్వశక్తి ఉంటేనే అసలు ఇంకా పట్టుకోనక్కర్లేదు, ఇంకా మనం మాట్లాడనక్కర్లేదు. మళ్ళీ ఆయనకి ఆడైన ఇంకొక క్యారెక్టర్ ఏంటి? మహత్యము గలవాడు. నీకేం కావాలో చేస్తాడు అనుకుంటున్నావా ఏంటి? ఆయనకేం కావాలో చేసుకుంటాడు. ఇదేంటి మీకు అర్థమవుతుందా? ఆయన గురించి కొత్తగా ఉందా ఏంటి? వింతగా ఉందా? ఇదే అసలు నిజం. సర్వశక్తిమంతుడకు దేవుడు, మహత్యము గలవాడు. ఆయన అస్సలు ఆయన్ని మ్యాటర్ని మ్యాచ్ చేసుకోలేవు. గోచరం అంటే థింక్ చేయలేవు. అగోచరం. నీ వల్ల కాదనమాట ఆయన గురించి ఆలోచించడం. అటువంటి దేవుడు ఆయన నీ గురించి ప్రేమను చూపించే విధానం ఉంది చూసాను, చులకనైపోయింది నీకు. అగోచరుడు కాడు ఆయన, మనకి ఆయన అగోచరుడు. కానీ ఆయన న్యాయమును, నీతిని, ఆయన ఏ మాత్రాన్ని చెరపడు. మనము మన రాజ్యాంగం చాలా సార్లు మార్చేసుకున్నాం. సో సెక్షన్ వల్ల అప్పుడు లేదని, ఇప్పుడు లేదని, అప్పుడు మర్చుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. దట్ ఈస్ నాట్ రాంగ్ అని చెప్తున్నారు విజ్ఞత కలిగిన వాళ్ళు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీ యొక్క జ్ఞానంతో నన్ను మ్యాచ్ చేయలేవు, నన్ను థింక్ చేయలేవు, నన్ను అప్రోచ్ చేయలేవు. అగోచరములు అంటే ఎన్ని వస్తాయో తెలుసు అసలు? అగోచరము. నువ్వేమో గోచరుడు అయినా అంటే నాకు నేను థింక్ చేసిన మ్యాటర్ లో ఆయన ఇమిడిపోగలడు. నేను థింక్ చేసిన విధంగా అంటే మీరు ఊహించుకున్న విధంగానే ఉంటాడు. అర్థమవుతుందా? అది ఏ రూపమో నేను చెప్తాను అని నేను అనను. మీకు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు వర్షిపింగ్ అనేది. దేవుణ్ణి పూజించే విధానంలో మీరు ఒక మెటీరియలిక్ గా ఊహించుకొని చేస్తుంటే దైవ గ్రంథము అని చెప్పడానికి కారణమైనటువంటి వర్డ్ ఇదే. దేవుడు అగోచరుడు. అగోచరుడైన దేవుడు ఏమైనా చేయొచ్చు. కానీ మాట ఏముందట? నీతి న్యాయం ఏ మాత్రమును చెరపడట. ఇదేదో నిజంగానే దేవుని లక్షణంలాగా ఉండింది. నీకొకలాగా, నాకొకలాగా, నిన్నొకలాగా, నన్నొకలాగా పక్షపాతంగా చూపించే విధి విధానాల వల్ల వచ్చింది కాదనుకుంటా. ఇదే నిజమైన దైవ గ్రంథం అనిపిస్తుంది. ఈయన దేవుడు అంటే
సిచ్యువేషన్ ఇలాగే ఉంటుంది అనుకుంటా కదా అనిపిస్తుంది. అగోచరుడు కదా, మహత్యము గలవాడు కదా, సర్వశక్తిమంతుడు కదా, ఇవి కదా ఒక దేవునికి ఉండే లక్షణాలు అనిపిస్తుంది కదా. మెల్లగా కాదు, ఖచ్చితంగా అనిపించి తీరాలి. ఆయన అందుకే కింద నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందరు. కండిషన్ అర్థమవుతుందా? భయభక్తులు మేము ఎందుకు చూపించాలి? దేవుడి గురించి చెప్తుంటే ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ చూస్తే గమనిస్తే నీకు తెలియాల్సింది ఒకటే, ఇంకేం చేయకూడదు. నేను ఆయనకి భయం చూపించాలి, భక్తి చూపించాలి. ఆయన ఎందు ఏమేమి ఉండాలి? దేవుని ఎందు భయము ఉండాలి. ముందు భయముతో భక్తి కలిగి ఆయనను గనక నువ్వు పూజిస్తే ఆ అగోచరుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నారు, ఏ విధంగా నిన్ను చూసుకుంటున్నారు, అసలు ఎవరి వల్ల నువ్వు ఇంకా బ్రతికున్నావు, ఎందువల్ల ఊపిరి వస్తోంది, ఎందుకు నీ ప్లేట్ లో ఫుడ్ నీకు ఇష్టమైనవన్నీ వచ్చినవి తినేస్తున్నావు, తినేసి త్రాగేసి ఎక్కడికి రావాలి చెప్పండి? ఆ వచ్చిన శక్తితో ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మత్తు వచ్చి నిద్రపోవాలి, లేదంటే ఇంకా శక్తి ఎక్కువ ఉంది కాబట్టి ఆడుకోవాలి. రెండే తెలిసినాయి సమాజానికి. మానవ సమాజానికి దేవుడిచ్చిన ఆహారం వల్ల, దేవుడిచ్చిన ఊపిరి వల్ల, దేవుడిచ్చిన ఫెసిలిటీస్ వల్ల మనిషి నేర్చుకుంది ఏమిటయ్యా అంటే, తిన్న ఆహారం వల్ల దేవుడు లేడు, ఉంటే నాకు ఆయన డ్యూటీ కాబట్టి ఇస్తాడు. అందుకే కదా మీరు అంటూ ఉంటారు కదా, ఏమని? 4 వేసిన వాడు మనకు బలా ఎందుకు పోయింది అని ఎప్పుడన్నా అనుకున్నామా? అనుకో తెలుసా? నీ ప్లేట్ లోకి రైస్ రావట్లా, ఉడికించిన నువ్వు ఈటబుల్ గా ఉండి, నీకు సూటబుల్ గా ఉండి, నీకు రుచికరంగా మారిన ఫుడ్ వస్తుంది కదా. సో నువ్వు ఇంక తినిచేయవు. అమ్మ అంటది, నేను ఎంత కష్టపడి వండాను అంటది. కష్టపడి వండిన అమ్మకి మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పొచ్చాలే, సూపర్ మార్కెట్ లో నుంచి వచ్చింది, లేదంటే కిరాణా షాపుల్లో నుంచి వచ్చింది. అక్కడికి ఎలా వచ్చినాయి? ఒక రైతు దగ్గర నుంచి వచ్చింది. రైతు ఎక్కడి నుంచి వచ్చాడు? నువ్వు గింజలన్నీ, నీ ఇంట్లో ఎన్ని బస్తాల గింజలు ఉన్నాయో అన్ని గింజలు వేసొచ్చావా? లేదు. ఒక గింజ వేసెళ్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, గింజ వేసిపోతాడు. ప్రతిరోజు ఆ గింజకి ఇన్ని గింజలు అవ్వాలి అని ఏమైనా ఎస్టిమేషన్ చేసుకుని మళ్ళీ ఒక గింజ దానికి అతికించుకుంటున్నాడా? దాన్ని పెరగటానికి ఇంకొక విధానాన్ని ఏమైనా చేస్తున్నాడా? నువ్వు ఎలా జల్లేస్తావు? పంట వేసేది చక్కగా వస్తుంది. నువ్వు బస్తాలు ముస్తాలు మోసుకొని ఎకరాకి ఎన్నో బస్తాలు వస్తే హ్యాపీగా ఉత్తమ రైతు అనిపించుకుంటున్నాడే. ఎన్నో బస్తాలు వస్తే అన్ని బస్తాలు ఇవ్వడానికి ముందు వాటర్ ఉండాలి, భూమి బాగుండాలి, సరైన రెయిన్ పడాలి. ఇవన్నీ కలిగించింది ఎవరు? గుర్తుకు రాదేంటి మనకి? నువ్వు ఈవెన్ తినేటప్పుడు కూడా రాదేంటి? మనిషి చూసారా? అగోచరుడైన దేవుడిస్తున్న మహిమలని, సర్వశక్తివంతుడు ఇస్తున్నటువంటి సదుపాయాలని అన్నిటినీ ఉండ చుట్టుకొని నోట్లో పెట్టుకొని రుచిగా మింగి మళ్ళీ అది ఇంకా బాగుందని ఇంకొకసారి తెచ్చుకొని మళ్ళీ తిని, అబ్బా బాగుందిరా ఈరోజు ఫుడ్ అనుకుని, బాగుందిరా నాకు చల్లగా ఉంది నా హౌస్ అనుకుని, బాగుంది నాకు నిద్ర వచ్చేటంత మంచి మంచం నాకు ఉండిందని తిని త్రాగి నిద్రపోతున్న ఈ మానవ సమాజానికి దేవుడేంటో మర్చిపోయారు. కారణం ఏమిటో తెలుసా? ఇలా పెట్టి చెప్పకపోవటం వల్ల. ఇలా సమాజానికి దేవుడి యొక్క క్యారెక్టర్ ఏంటో తెలియచేయకపోవటం వల్ల మనిషికి దేవుడు అపార్థమయ్యాడు. అందుకనే 24వ వచనంలో అంటున్నాడు చూడండి, తాము జ్ఞానులము అనుకుని వారిని లోకం పెంచి ఏమిస్తుంది? ఏదో ఒక అవార్డు ఇచ్చేసి, భలే గ్రేట్ అండి మీరు, భలే నాలెడ్జ్ ఉందండి మీకు, ఏం నాలెడ్జ్ అండి మీకు అంటది.
మాకు మేము జ్ఞానులము అనుకున్న వారిని దేవుడు బైబిల్ చూస్తున్నారా, దేవుడు లక్ష్యము ఏ మాత్రము లక్ష్య పెట్టడు. ఏ మాత్రము. ఇప్పుడు మనం ఏమనుకోకూడదు, నా కష్టం రా, ఎంత తెలివి ఉంటే సంపాదించి ఇక్కడ పడేశాను, నా తెలివి, నా కష్టం, నా జ్ఞానం వల్లనే తెలివిగా ఏదో ఉంది కాబట్టి రూపాయి వెనకేశాను నేను. మన డైలాగులు చెప్పుకున్నా లేదా? చాలా చెప్పుకున్నా, రోజుకొకటి. మనల్ని మనం మెచ్చుకుంటూ ఉంటాం. ప్రభువు మెచ్చుకునేవాడు తప్ప, దేవుడు మెచ్చుకునేవాడు తప్ప లోకంలో గొప్పవాడు లేడు, జ్ఞానవంతులు లేడు. ఒకవేళ నేను జ్ఞానిని నువ్వు అనుకుంటే దేవుడు ఏమాత్రం నిన్ను కౌంట్ చేయడు. ఇది తెలుసుకోవాలి నువ్వు. దేవుడి యొక్క విధి విధానాలు మనిషికి తెలియక తనకిష్టమైన విధానంలో, తన యొక్క ఆలోచన విధానంలో దేవుణ్ణి పూజించడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి మెప్పిద్దాం అనుకుంటున్నారు. ఇది తప్పు. దేవుడు నా దగ్గరికి రావాలి అంటే సో కండిషన్స్ వైజ్ మీరు నా దగ్గరికి రావాలి అని చెప్పారు. పోనీ నువ్వు అనుకున్నంత టచబుల్ గా, అంటే రీచ్, నీ మనుష్య జ్ఞానానికి రీచబుల్ అయినంత మెటీరియలిక్ గా దేవుడు లేడు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అదే యోబు గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడి గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? ఏం చేయగలం? గూఢాంశములు అంటే నిగూఢంగా దాగి ఉన్న సీక్రెట్లు. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా అనే పక్కన ఏముంది? ఒక చిన్న మార్కు, క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? మళ్ళీ అనిపిస్తుంది ఇది నిజంగా దేవుని గ్రంథం అనుకుంటా అని. ఇంకొక మాట అంటున్నాడు, సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం. మనిషికి ఉందా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? పరిపూర్ణ జ్ఞానం కలుగునా? నాకండి బైబిల్ చదువుతున్నప్పుడు పెళ్లి తీకు, పుల్ స్టాప్ తీకు, ఏది మార్చకూడదు అంటే భలే కోపం వచ్చేది. మారిస్తే ఏమైంది? దేవుని యొక్క ఆలోచన మారిపోద్ది. ఇక్కడ దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానం మనిషికి వస్తుందా? లోకంలో ఉంటే రాదు. దేవుడు చెప్పిన మాట ప్రకారం, దేవుడు ఏం చెబితే ఆ ప్రకారంగా మీరు వర్షిప్ చేస్తే, ఆరాధిస్తే, పూజిస్తే మీకు ఆయన అర్థమవుతారు. ఆయన గోచరుడని, సర్వశక్తిమంతుడని, మహత్యము గలవాడని, ఇవన్నీ మీకు ఊత పదాలుగా అలవాటైపోయినాయి. కాబట్టి మీ జీవితాల్లో మీరు దేవుణ్ణి ఒక ఊహకు వదిలేశారు. కాబట్టి ఆ ఊహించుకున్న దానిలో దేవుణ్ణి మీరు ఫిక్స్ చేసుకున్నారు. కాబట్టి మీకు దేవుడు చాలా దగ్గర అనుకుంటున్నారు. అసలు మనల్ని కౌంట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. పైనుండి చూస్తానట దేవునికి మనుషులు మిడతల కన్నా తక్కువ సైజ్ అంట. మనం అనుకుంటాం మిడతల కన్నా తక్కువ సైజు ఉన్న మనిషి ఏమనుకుంటున్నాడంటే ఒక జబ్బు కలిగి, దాని బైబిల్ అంది విర్రవీగుతున్న దుష్టత్వం. దుష్టుడు కలిగించిన విర్రవీగుతున్న దుష్టత్వాన్ని కలిగి ఒక విధానంలో చూసి ఇవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాయి కదా, అసలు ఇక్కడ దేవుడి పని ఉంటది అనుకొని దేవుడు లేడు. దేవుడిని నేను నమ్మాలి అంటే ఆ దేవుడు నా ముందు ఉండాలి. దేవుడు నీ ముందు ఉంటే నువ్వు చేస్తావు. నిజం ఇది. ఎందుకంటే మానవ శరీరము యాజ్ ఎ సైంటిఫిక్ గా మనం ఇక్కడ నుంచి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటే ఈ బాడీతో, ఈ చక్కగా మంచి ఏదో ఒక మంచి షాపింగ్ మాల్కి వెళ్ళి మంచి పట్టు చీర కొనుక్కోను, మంచి సూట్ కొనుక్కోను వెళ్ళిపోగలమా?
ఒక ప్రత్యేకమైన సూట్ ఉండాలి మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళాలంటేనే. ఎందుకని? అక్కడున్న గ్రావిటీకి మనం తొణకలైపోతాం కాబట్టి ఒక సూట్ మనం ధరించుకొని వెళ్తేనే చంద్రుడి దగ్గరికి వెళ్ళగలం. మరి అలాంటి సూర్యుల్ని, చంద్రుల్ని, ఆకాశాలని, ఆకాశంలో ఉన్న కోటాను కోట్ల నక్షత్రాలని తన నైపుణ్యంతో, తన జ్ఞానంతో తెలివిగా నిర్మించిన దేవుడు ఆఫ్టర్ ఆల్ మిడత లాంటి నీ ముందు ప్రత్యక్షమైతే బతుకుండగలవా? ఇది తెలియకే విర్రవీగుతున్న దుష్టత్వంతో అడుగుతావు. దేవుడు ఉంటే బ్రహ్మనండి, గాలి ఉంది, ఏదో చూపించు అన్నావు అనుకో, ఇది సినిమా డైలాగ్ అయిపోయింది. చాలా మంది కామెడీగా తీసుకుంటున్నారు. నువ్వు అనుభవించి తీరాలంటే ఆయన యొక్క ప్రతి విషయాన్ని. అందుకే ఆత్మను పెట్టారు ఆయన. ఆత్మతో వివేచించడానికి, నీకు తెలివిగా మాట్లాడుకోవడానికి అవసరమైన అక్షర జ్ఞానం ఇచ్చింది. అందుకే నీకు ఒకటే వేవుంది, నువ్వు తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన పుస్తకంలో ఉన్న సంగతులను బేరేజు వేసుకోవడానికే. ఇలా చెబుతూ ఆయన అంటున్నాడు, దేవుని గూఢాంశాలను నువ్వు తెలుసుకోగలవా? తెలుసుకోగలవా అనేది క్వశ్చన్ మార్క్ అయితే లేదని అర్థము. తరువాత సర్వశక్తులకు దేవుని గురించి పరిపూర్ణ జ్ఞానం నీకు వచ్చేస్తుందా? మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఉందంటే అవ్వనే అవ్వదు. ఒకటి చూడండి, 8వ వచనం, అది ఆకాశ వీధి అంతా ఎంతదంట? ఆకాశం కాదు. ఈ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరైనా పైకెత్తి కన్నులెత్తి చూడగలిగామా? అదే మన చేత కాలేదు. కళ్ళు పోతాయి కదా. మన జ్ఞానం మన పరిమితి. మిట్ట మధ్యాహ్నమే ఆకాశం వైపు చూడగలం. చూడగలమా? చూడలేము. ఆకాశ వీధి అంత ఉన్నతమైనది కదా. ఏది? ఆయన గూఢాంశం, ఆయన సీక్రెట్లు. ఆకాశ వీధి అంత గూఢమైనవి కదా, ఉన్నతమైనవి కదా. నువ్వేం చేస్తావు? క్వశ్చన్ మళ్ళీ అంటే ఏం చేయలేమనేగా. మరి పాతాళం అంత లోతుగా ఉన్నాయి, మరి నువ్వేం ఎరుగుతావు అంటే ఎరగలేమనేగా. ఏమి ఎరగలేని మనకి, ఏమి చేయలేని మనకి దేవుడంటే నీవు ఒక్క ఆలోచనతో నీ ఇష్టానుసారంగా చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? మీటింగ్ పెట్టామని ఒక భక్తి చూపిస్తాం, మీటింగ్కి వచ్చామని నేను ఒక భక్తి చూపిస్తాను. బయట ఒకలాగా ఉంటాం, మనం పనికి వెళ్ళినప్పుడు ఇంకోలాగా ఉంటాం, ఫ్రెండ్స్ తో ఒకలాగా ఉంటాం, బంధువులతో ఇంకోలాగా బిహేవ్ చేస్తాం. మరి ఆయన గురించి ఎప్పుడు నువ్వు క్లారిటీగా ఉండగలుగుతావు? అసలు ఇన్ని రకాలుగా మనమే మల్టిపుల్ పర్సనాలిటీని బిహేవ్ చేస్తూ మన జీవితాన్ని లీడ్ చేస్తే నీకు ఆయన ఏం అర్థం అవుతారు ఇంకా. అందుకే ఈ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ఆయన గురించి నీకు డైరెక్ట్ ప్రొజెక్టింగ్ చూపించాలి. ఆయన ఎవరో నీకు తెలియచేయాలి. ఆయనకు ఒక ఆకారం లేదని చెప్పాలి. నిగూఢ అంశాలను తెలుసుకోలేవు, తెలుసుకోలేని అభాగ్యుడవు అని నీకు నిరూపించాలి. ఎందుకంటే నేను జ్ఞానిని అనుకుంటున్నావు కదా, నాకేమైనా వచ్చేస్తే అంటున్నావు కదా, ఏదైనా సాధించగలను అంటుంది కదా ఈ మానవ సమాజం. అందుకే చెప్పాలి దేవుడు అంటే ఇలా ఉంటాడు అని. అందుకని కీర్తన 8వ వచనం చదివారు కదా, కీర్తనల గ్రంథము 104వ కీర్తన చూడండి. కీర్తనలు 104వ కీర్తన 24వ వచనం. ఎన్ని ఉన్నాయట? ఒకట నీ కార్యాలే ఎన్నెన్ని విధములు అని రైటర్ యోబు గారు కదా, ఫస్ట్ గ్రంథం అదే కదా. ఎన్నెన్ని విధములుగా ఉన్నాయి. జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ అంత కష్టపడి జ్ఞానంతో నిర్మిస్తానట. మనిషి ఏమంటున్నాడు? ఏమండి భూమిలా ఎలా వచ్చిందండి అంటే దాని అంతటా వచ్చింది. ఏమంటే చంద్రుడు అలా ఎలా ఉన్నాడండి?
సూర్యుడు ఎలా వచ్చాడు? వాటి పనులు అవి చేసుకోవడానికి వచ్చినాయి. మన మాటలు ఇలాగే ఉంటున్నాయి. చదువుకోకముందు ఏమన్నాడట? కాకరకాయ అన్నాడంట. నిజంగానే మాకు సైంటిఫిక్ గా కీకర్ అనే నేర్పించారు. మనిషి మారాలి. సమయం చాలా తక్కువ ఉంది. మనం అనుకుంటున్నాం ఫ్యామిలీని సర్దుకున్నాం, వాళ్ళని బాగా స్థిరంగా ఉంచుదాం, బాగా చదివించేద్దాం, పెళ్లిళ్ళు చేద్దాం, మంచిగా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కూర్చి నన్ను నేను హ్యాపీగా ఉంచుకుందాం, అప్పుడు చూద్దాలే దేవుని గురించి అనుకుంటున్నాం. ఈ లోపు నీకు తెలుసా, నీ అవయవాలు బాగా పాడైపోయినాయి, నీకు తెలియదు. వన్ ఫైన్ డే దాని రియాక్షన్ వల్ల ఏదో వామిట్ అయ్యో, తలనొప్పి అయ్యో, జ్వరం వచ్చో, అది తగ్గకపోతే నువ్వు వెళ్తే ఒక స్కానింగ్ లోనో బయటపడుతుంది మీరు ఎక్కువ రోజులు బతకరని. అసలు ఒక్కొక్కసారి ఈ ఛాన్స్ కూడా ఉండదు. సడన్ గా పోతాం. ఆ పోయేదేదో పెరాలసిస్ వచ్చిపోయింది అనుకోండి, పైపెట్టానికి చెప్పట్లా, కొంతమంది జీవితాలు దగ్గరగా ఉండి చూసి చెప్తున్నాం. చెయ్యి కదలదు, కాలు కదలదు, మాట్లాడటానికి ఛాన్స్ ఉండదు. కానీ అప్పుడు అనిపిస్తుందండి వాళ్ళకి, ఏమండి కొంచెం వచ్చి దేవుని మాటలు చెప్పరా. వీళ్ళే ఇంతకు ముందు అన్ని అవయవాలు పనిచేసినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా? ఎంతసేపు దేవుడి గురించి ఏం నేర్చుకుంటాం, ఆయనకేదో కారణాలు. ఏం కావాలానికి? ఏం కావాలి? బలి చేయమంటారా? ఇచ్చేస్తాం. ఆయనేం చెప్పాడు? బలి అర్పణలు. ఏ అర్పణలు తెస్తావు? నీ మొదటి ఫలం తెస్తావా, మొదటి బిడ్డను తెస్తావా, వేలాది నదులు తెచ్చి పెడతావా? నాకు కొద్దు అని చెప్పింది బైబిల్. నువ్వు ఇస్తానంటే నాకు వద్దని చెప్పింది బైబిల్. మరేం కావాలి నాయనంటే, సజీవ యాగంగా నువ్వు కావాలి, వస్తావా అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వేమంటావు? ఇంకొన్ని రోజుల్లో పోతాననగా వస్తానయ్యా అంటావు. అవసరం లేదు నాకు అంటాడు. ఇప్పుడు వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు వెళ్ళి జాబ్ అప్లై చేస్తే గవర్నమెంట్ తీసుకుంటుందా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తీసుకుంటాయా? ఈవెన్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాన్న నేను తెలిసినండే కదా, కొంచెం వయసు పోయింది అయినా ఏ పనైనా చేయగలను, నాకు జాబ్ ఇవ్వని అడగండి, ఇస్తారా? వాళ్ళే ఒప్పుకోవటం లేదు. దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి నిన్ను? దేవుడు ఎందుకు ఒప్పుకోవాలి? యవన కాలంలో నరుడు దేవుని కాడి మోయడం ఎవరికి మేలు? నరునికే మేలు. ఈ మేలు, అసలు మేలు ఇది. నువ్వేమనుకుంటున్నావంటే, నా ఇల్లు బాగుంటుంది, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, పిల్ల జల్ల, ఆస్తి అంతస్తులు, వస్తువులు, కనకం, వస్తువాహన కనక ఐశ్వర్యాలతో మునిగి తేలిపోతే చాలు, ఇదే కదా, ఇంతకు మించి ఏముంటది జీవితం అంటే అనుకుంటున్నారు. ఇవి కలిగి ఉండడం కాదు జీవితం అంటే. ఇవి ఉన్నా లేకపోయినా అగోచరుడైన దేవుని గురించి నీకు ఈ లోకం వదిలి వెళ్లిపోయేలోపు పరిపూర్ణమైన జ్ఞానం కాకపోయినా జ్ఞానం కలిగి ఉండడం నీకు అత్యవసరం. లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు అనేది తెలియజేసింది కూడా బైబిలే. నా మాట సరిగ్గా వినకపోతే నువ్వు జారి లోయలో పడతావు. అది పాతాళం అంత లోతైన, ఇందాక సార్ మాటల్లో అన్నారు, నీవును మా బోటి వాడివైతివా అంటారంట. వెల్కమ్ సార్ అన్నారు. ఇక్కడ అందరు పిలిచి, నిన్ను బాగున్నా, నువ్వు ఉంటే సందడిగా ఉంటదిరా, నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు ఉన్నావు కాబట్టి ఇక్కడ బాగుంది, ఇలా చెప్పుకుంటారు. ఇక్కడ ఇలాగే ఉంటది. ఇలాగే కబుర్లు చెప్తారు మనుషులు, నిన్ను మభ్య పెట్టడానికి, నిన్ను మెస్మరైజ్ చేయడానికి, నిన్ను ఆనందపరచడానికి. కానీ ఇక్కడ దేవుని గురించిన అవగాహన లేకుండా, జ్ఞానం లేకుండా నువ్వు చచ్చిపోతే పరలోకంలో నీకు ప్లేస్ ఉండదు సరికదా. నీకున్న ఇంకొక ప్లేసు, ఇంకెక్కడికి వెళ్ళలేని ప్లేసు అదే పాతాళం. ఆ పాతాళంలోకి వెళ్ళిన వెంటనే నీలాగే బ్రతికి ఎన్నిసార్లు చెప్పిన మాట వినకుండా హఠాత్తుగా మరణించిన వారి సంఖ్య పాతాళంలో ముందే ఉన్నారు గనుక వాళ్ళంటారట, ఏంటి నువ్వు కూడా మాలాంటి వాడు అయ్యావా? నీ రోడ్లో చెప్పించినా కూడా నీ మనసు కరగలేదా? నిజమనిపించిన ఆ మాటల్లో నీకెందుకు ఒప్పుకోవాలనిపించలేదా? ఎందుకు ఇలా అయ్యావు? ఒక పక్క నిన్ను పాతాళానికి వచ్చేసానా అన్న బాధ ఒకటైతే దెప్పి పొడుస్తుందంట. ఆ మాటలు లోకంలో ఉన్నప్పుడే మనం భరించలేం. ఎవరన్నా నా బాధలో నేనుంటే మళ్ళీ దెప్పి పొడుస్తారా వీళ్ళు అని ఏడుస్తాం ఎక్కెక్కి. మరి నువ్వు పాతాళంలో ఎటు వెళ్ళలేం, వాళ్ళ మధ్య ఉండాలి.
వాళ్ళ మధ్య ఉండి వాళ్ళు పడుతున్న బాధను చూసి భయపడుతూ తప్పించుకొని పోదామంటే ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎందుకు వచ్చావు నువ్వు లోకంలో, మాకంటే వెనుక వచ్చావు కదా, నువ్వెందుకు తెలుసుకోలేదు అంటే నీకు ఎక్కువ టైం ఇచ్చాడు కదా దేవుడు. అర్థమవుతుందా మీకు? ఎక్కువ కాలం ఉన్నాడంట గొప్పోడు, మంచి పుణ్యకార్యాలు చేసుకున్నాడు అనకండి. ఎక్కువ టైం ఇచ్చాడంటే ఎక్కువ టైం ఉంది అంటే నువ్వు మారాలి, ఆయనకి ఇష్టమైనట్టుగా, దేవుడికి ఇష్టమైనట్టుగా మారడానికి నిన్ను ఉంచారు. లేదా నీవు బ్రతికి ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో ఆయనను గూర్చిన జ్ఞానం నువ్వు చెప్తేదా తెలుస్తుంది వాళ్ళకి. అందుకుంచాడు. నువ్వేమో నోరు మెదపో, ఎందుకున్నావా కానీ ఒక ముసలి ఎందుకున్నావా అని ఎవరినైనా ముసలిని అడగండి. ముసలి అవ్వని నా మనవరాలి ముని మనవరాలి పెళ్లి చూసి పోదామనమ్మా అంటది. ఎంత బాధేస్తుందో తెలుసా? దేవుని ప్రణాళికని ఏమాత్రము కనీసం ఆలోచించని మనుషులు ఉన్నారా? ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ఆయనను గూర్చిన మాట మనిషికి ఇష్టం లేదు. అవును, ఆయనను గూర్చిన మాట మనిషికి ఇష్టం లేదు కనుకనే నువ్వు భూమి మీద ఎందుకు ఉన్నావు అనేది మనిషికి అర్థం కావట్లా. అందుకే అంటున్నాడు, నీవు వాటిని నిర్మించి యెహోవా 24వ వచనం చదవండమ్మా. కంటిన్యూ చేయండి. చాలమ్మా. జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి. ఆ నిర్మించినది లాజికల్ గా భూమి కంటే 12 రెట్లు పెద్దవాడు. ఎవరు? మన సూర్యుడు. ఇన్నాళ్ళు ఎక్కడ దక్కున్నావు వానమ్మ రా అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నిన్ను కూడా పట్టుకుపోయింది లేదా? అలాంటి వాన పడితే మంచిది కదా అనుకునే స్టేజ్ నుంచి మన మానవ జాతి అమ్మో వాన పడుతుంది అనే భయపడే స్థితికి రాలేదా? కారణం ఏమిటో? ఎండాకాలం అంటే చాలా మందికి మెమరబుల్. పాత రోజుల్లో ఉఫ్ అనుకుంటున్నాం ఏదో ఒక విధంగా. అప్పట్లో ఏసీలు లేవు కదా మీ జనరేషన్స్ లో. అప్పుడు చెట్ల కింద ఈ గాలిని ఎక్స్పీరియన్స్ చేస్తూ అదే అనుకుంటున్నాము. మీరు ఎంత బ్లెస్డ్ పీపుల్ తెలుసా? అసలు దేవుడు ఎంత ప్రేమించాడో తెలుసా? ఎంత గ్రీనరీ తెలుసా? చెట్లు కొట్టేసుకోవడం వల్ల వచ్చిన వేడిని గ్లోబల్ వార్మింగ్ అని, ఎల్నోని అని పేర్లు పెట్టుకోవడం వరకే మనకు తెలుసు. ఏంటండి ఎండల వల్ల కారణాలు ఏంటండి అంటే ఈ ఎండలన్నీ ఎల్నోని వల్ల. కారణం ఏమిటి తెలియదండి, అలా జరిగిపోతుంది. నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉంది. భూమి నిండి ఉంది, అలాగే వచ్చేలేదు. ఇంకొక మాట చూపిస్తాను. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. చాలండి. చదివింది ఏమన్నా మీకు అర్థమైందా? దేని కాలమున అది చక్కగా ఉండాలి. ఇది ఎవరి వల్ల అవుద్ది? అవునా? అందుకనే కదా ఈ పుస్తకం దేవుని పుస్తకం అనిపిస్తోంది. బైబిల్ దేవుని పుస్తకం. దేని కాలమున అది చక్కగా ఉండునట్లు సమస్తాన్ని, ఇది అది అక్కడ ఇక్కడ ఎక్కడో అలా కాదు, సమస్తమును ఆయన నియమించాడు. గాలి సో అండ్ సో టైంలో సో అండ్ సో ప్లేస్ లో నువ్వు వెళ్ళాలి.
అతిగా వేచుకే వినపడుతుందా గాలి? ఆయన ఆజ్ఞ ఇస్తాడు. ఆయన నియమించాడు కాబట్టి, నియమించాడు అంటే అంతా ఆయన అధీనంలోనే కదా అర్థం. నియమించిన ఆయన సమస్తము దేని కాలంలో అది చక్కగా ఉండినట్లు నియమించాడు కదా. ఆయన ఏ జ్ఞానం అది? శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయంలో ఏముంచాడట? అంటే మన మనస్సు తెలుసుకునే విధంగా మనిషిని దేవుడు నిర్మించాడు. ఎందుకు ఉంచాడు శాశ్వత కాల జ్ఞానాన్ని? ఏదొక రోజు ఏంటి చెట్టు, ఏంటి గాలి, ఏంటి నీళ్లు, ఏంటి ఆహారం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని ఒక్క క్షణం నువ్వు ఆలోచిస్తావని. నిజంగా ఈ మామిడి పండ పొలగం పడేద్దాం, ఆ మామిడి పండ తెచ్చి కలర్ బాగాలేదు వదిలేద్దాం, వరకే తెలుసుకుందాం. పండు రావటానికి చెట్టు ఎంత శ్రమ పడి ఉంటది. నువ్వు 8 నెలలు ఒక బిడ్డను మోయడానికి ఎంత కష్టపడ్డావు చెప్పాలి. చెట్టుకి ఎన్ని కాయలు ఉంటే నీకు ఇష్టం? అమ్మ నేను మొయ్యలేను, ఒక్క కాయ ఇస్తానంటే ఊరుకుంటావు చెట్టుని? చెప్పండి. నేను బిఫోర్ పూత వచ్చే టైం నుండి ఒక చెట్టుని గమనిస్తూ ఉన్నా, మామిడి చెట్టుని మా ఆఫీస్లో. ఇలా చేతులు ఇలా పెట్టుకొని ఉన్నట్టు ఉంటది ఆ చెట్టు. చాలా పూత వచ్చేసింది. ఇదిగో నేను వచ్చేసానని చెప్పినట్టుగా ఉంటది ఆ చెట్టుతో. నేను చూసినప్పుడు అలా ఎంత పూతగా ఉన్నానో తెలుసా అనిపించింది. గాలి వచ్చింది, అమ్మో ఇదంతా రాలిపోద్దేమో అనిపించింది. రాలిపోయింది, కానీ కొన్ని ఉన్నాయి. కొన్ని పిన్నలైన మళ్ళీ గాలి వర్షం, మీకు తెలుసు కదా గాలి ఎలా వస్తుంది ఈ మధ్య బాగా వచ్చేస్తుంది. ఆ పిన్నలన్నీ రాలిపోతాయి. రాలిపోయినాయి, అయినా ఉన్నాయి కాయలు చెట్టు మీద. తీరా ఒక రోజు కౌంట్ చేద్దామని నేను వేరే మేడం చూస్తే 150 అబోవ్ ఉన్నాయి. అంటే చెట్టు చాటు ఇంకెన్ని ఉన్నాయో ఆకుల చాటున. ఎందుకు ఉండాలి? ఒక పండుని మొయ్యడానికి, ఒక పిండాన్ని నువ్వు మోసి 8 నెలలు మొయ్యడానికి నువ్వు చాలా నానా కష్టాలు పడిపోతున్నావు. చెట్టు బతికున్నంత కాలం కాయలు కాయాల్సిందే కదా, అది దానికి భారం కాదా? అయినా నియమించాడంట. దేని కాలంలో అది చక్కగా ఉండాలి. వినపడుతుందా? ఇది నియమం, యాజ్ పర్ కండిషన్. వాతావరణం అంతా పంచభూతాలు ఏంటండి? పంచభూతాలు నింగి, నేల, గాలి, నీరు, నిప్పు, ఇవన్నీ లోబడుతున్నాయా? ఇవన్నీ ఆయన మాట వింటున్నాయా? నియమించాడు గనక. అందుకనే ఆయన శాశ్వత కాల జ్ఞానాన్ని నరుల హృదయంలో ఉంచాడు. గాని దేవుడు చేసిన క్రియలను పరిశీలనగా తెలుసుకోవడం వాడి వల్ల కాదంతే. కానీ మనిషి ఏమంటున్నాడు? ఏదైనా నేను చేసేస్తామండి, ఈ పరిశోధన చేస్తే ఇంకేముంది, మనిషి 1000 బతికేయచ్చు. చెప్పుకోవట్లేదా మనం? భలే గర్వంగా ఉంటది, బతికేస్తాం కదా. కానీ దేవుని జ్ఞాన గ్రంథమైన బైబిల్ని చదివినప్పుడు ఏమంటారు? నాయన వీళ్ళు మూర్ఖంగా మాట్లాడుతున్నారు, దయచేసి వీరిని క్షమించండి, ఏదో ఒక విధంగా నీ జ్ఞానం తెలుసుకునేలాగా వీళ్ళని మార్చడానికి టైం ఇవ్వండి అయ్యా అని మనం అడుగుతున్నాం. ఇదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 24వ వచనం కూడా చూడండి. ది బెస్ట్, అన్నము పానము పుచ్చుకొనుట కంటే తన కష్టార్జితము చేత సుఖపడటం కంటే ఇంకేంటిది చెప్పండి? మీరు చెప్తారు ఇప్పుడు. అన్నం తింటాం, ఏముందండి కూడు ఎలాగో తినేస్తున్నా కష్టంతో. మంచిగా స్ట్రాంగ్ అయిన ఇల్లు లేదండి, ఏదో కష్టపడి ఎప్పుడో 15-20 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు వేస్తాం, దాని మీద ఇంకో ఫ్లోర్ వేయొద్దండి. ఒక ఫ్లోర్ ఏంటండి, ఇప్పుడు 3 ఫ్లోర్లు ఎట్ ఏ టైం వేస్తే కదండి మనిషి కొంచెం అద్దెల మీదైనా వస్తుంది మనకి. కానీ దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? మీరు అన్నము పానము, అన్నము పానము. పానము అంటే వాటర్ అనుకుంటాం, వాటర్ కాదు. మనకు కావాల్సిందేంటి చెప్పాలి? జెంట్స్ కి బాగా తెలుసు. ఇప్పుడు బాగా అమ్ముడుపోతుందంట చల్లని
బి బాటిల్స్. బి బాటిల్, ఏ బాటిల్ కొనుక్కోవడానికి నీ జీవితం. అన్నపానము, మీకు తెలుసా మీ కిడ్నీలు ఇన్ని లీటర్లు దాటి ఫిల్టర్ చేయలేమని ఒక రోజు ఫంక్షన్ ఆపేస్తాయి. అప్పుడు డాక్టర్ ఏమంటాడో తెలుసా, అమ్మ మీరు నీళ్లు తక్కువ తాగండి. ఎట్లా తాగుతాం? గటగట లోటాలతో తాగిన అలవాటు. బాటిల్ ఎత్తితే దించలేం మనం. రుచిగా ఉంది అంటే కోకో ఏవో ఉంటాయి కదా, మన బ్లాక్ వాటర్, ఎల్లో వాటర్, గ్రీన్ వాటర్, ఇవన్నీ తాగడం అలవాటైన మనకి క్వాంటిటీ ఆఫ్ మిల్లీగ్రామ్స్ లో, మిల్లీ లీటర్లలో తీసుకొని బతకడం అవుతుందా మనకి? ఇది తెలిసే దేవుడు అన్నపానములు పుచ్చుకొనుట కంటే, నీ కష్టార్జితంతో సుఖంగా ఉండటం కంటే నరునికి ఇంకా మేలేంది లేదు. నేను ఇది మేలని ఎలా అంటావు నాయన? నేను ఒప్పుకొని అంటున్నావు. నువ్వు మేలేంది, ఇది చాలు నీకు. ఇది సృష్టించిన వాడు నీకు చెప్తుంది. ఇది నువ్వేమంటున్నావు? నాకు ఇది సరిపోదు అంటున్నావు. ఇంకోటి అంటున్నాడు, ఇదియును దేవుని వలనే. ఇది జరగాలంటే నువ్వెందుకు ఒప్పుకోవట్లేదంటే, నువ్వు ఒప్పుకోవాలంటే నీకు ఆ మనసు దేవుడి ఇవ్వాలి అంటుంది ఇక్కడ బైబిల్. ఇదియును దేవుని వల్ల కలిగిందే అంటే అన్నం పుచ్చుకోవడం, పానం పుచ్చుకోవడం, కష్టార్జితంతో నెమ్మదిగా సుఖపడటం అనేది కూడా ఎవరు దయచేస్తే వస్తుందట? చాలా మందికి నేను చాలా కష్టపడ్డానండి, చాలా ఆస్తులు ఉన్నాయండి, చాలా ఉన్నాయండి, తినటానికి ఉంది, కానీ నా నోరు తినకూడదు ఎందుకంటే నాకు షుగర్. నేను ఎక్కువ తాగకూడదండి ఎందుకంటే నా క్రియాటిన్ లెవెల్ హై ఉంది. ఏమంటే నాకు ఇల్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, పంటలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఏం ఉపయోగం లేదు, జస్ట్ చూసుకోవటానికి మాత్రం. కానీ నేను ఎప్పుడు పోతానో తెలియదని చెప్పాడు డాక్టర్. ఏది మంచిది? అన్నపానం ముచ్చుకొని కష్టార్జితంతో సుఖంగా ఉండడం మంచిదా? అన్నీ ఉండి తినడానికి లేకుండా, తాగడానికి లేకుండా, సుఖాన్ని అనుభవించకుండా ఎప్పుడు పోతావో తెలియని టెన్షన్ జీవితం, ఇది మంచిదా? నువ్వు ఇదే మంచిదని పాకులాడుతున్నావు. ఇప్పుడు కష్టం పడుతున్నాను, నా ఉద్యోగం, నా జీవితం, నాకు ఇప్పుడు కష్టపడకపోతే ఎప్పుడు కష్టపడతావు, 4 రాళ్ళు వెనకేసుకోవాలని నిన్ను ప్రోత్సహించే సొసైటీలో ఉన్నాం కదా మనం. దేవుడు మాటలేం రుచిస్తాను నీకు? కానీ వెళ్ళవలసింది ఎవరు లేని వారికి కాదు, మానవాళి మొత్తానికి, 800 కోట్ల ప్రజానికానికి, ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ ని లీడ్ చేస్తున్న ఈ 800 కోట్లకి, బిఫోర్ చనిపోయిన వారికి అందరికీ దిక్కెవరు? దేవుడే. ఆ దేవుడు చెప్పిన మాట నీకు కొత్త? మేలైంది ఏంటో తెలుసుకోవా? ఒక 10 నిమిషాలు పట్టుమని ఆయన గురించి చెప్తే నీకు కష్టం అనిపిస్తుంది. 3 గంటలు ఏం చేస్తాం? 3 గంటలు అంటే సినిమాలు, సీరియల్స్, డ్రామాలు, యాక్షన్స్, ఇవన్నీ నీకు ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది. పరిహాసంతో కూడినవి, మనుషుల్ని మభ్యపెట్టే విధంగా జరగనివి చూపిస్తే, ఒక మనిషిని క్రూరంగా చంపించేస్తే, ఒక హీరోలాగా 100 మందిని కొట్టేస్తే అది మనకు నచ్చుతుంది. కానీ ఒక మనిషి కోసం ఇంకొక మనిషి త్యాగం చేయటం, పోట పడటం, ఇవన్నీ చేసేవాడిని ఈ లోకం పిచ్చివాడు అంటూ, అసలు ఎందుకు పెడుతున్నారు ఈ మీటింగ్ల వల్ల ఉపయోగం ఏంటి అనే స్థితికి వచ్చారు. ఎక్కడన్నా విజ్ఞానంతో కూడిన ఇలాంటి దేవుని మాటలు నేర్చుకోవడానికి మనిషి ఇష్టపడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనిషికి దేవుడు చెప్పిన విధానంలో బ్రతకటం ఇష్టం లేక. అందుకే నేను ఒక మాట చూపిస్తాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 4వ అధ్యాయము 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏం లేదటండి, ఆస్తి లేక కాదు, అంతస్తులు లేక కాదు, బంగారం లేక కాదు, ఏం లేక చచ్చిపోతున్నారు. తినటానికి తిండి లేక కూడా కాదు సుమా. నువ్వు ఎన్ని లక్షల మందికి, ఎన్ని కోట్ల మందికి అండి ఒకప్పుడు చికెన్ కావాలంటే దొరుకుతుందా అనుకునేవాడు. ఇప్పుడు వెళ్ళి పట్టుకొచ్చి అన్నారా లేదా? ఫ్రూట్స్, అమ్మో
ఎక్కడ మన చెట్టు ఇంట్లోనే ఉంటేనే, బజార్లో దొరకవు ఈ ఫ్రూట్స్ అనుకునే స్థాయి. నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి రాని ఫ్రూట్ ఏంటో చెప్పండి, దొరకని ఫ్రూట్ ఏంటో చెప్పండి. తిండి లేక కాదండి, సామాన్యంగా చెప్పుకుంటే తిండి లేక కాదు. ఎందుకు చచ్చిపోతున్నారంట? నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నశించుతున్నారంటే చచ్చిపోతున్నారు. నీవు జ్ఞానమును విసర్జించి ఎందుకని అంటే పోనీ దొరకట్లేదా అంటే జ్ఞానం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని గూర్చిన అవగాహన, దేవుడు ఎలా ఉండమంటున్నాడో అలా ఉండని విధానం. అందుకని అంటున్నాడు, గనుక నీవు జ్ఞానమును విసర్జించావు. అంటే విసర్జించావు అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశారు? సామాన్యంగా మీకు తెలిసి ఏం విసర్జిస్తారు? ఏదైనా విసర్జిస్తే తిరిగి చూస్తారా మీరు? అంత ఘోరంగా దేవుని మాటను వెనక్కి పెట్టారు మనుషులు. అందుకే అంటున్నాడు, నీవు జ్ఞానమును విసర్జించావు గనుక నాకు యాజకుడవు కాకుండా, అంటే నన్ను పూజించేవాడవు కాకుండా, నా కొరకు ఆరాధన చేసేవాడివి కాకుండా నువ్వు ఎలా ఉన్నావు అంటే నేనే నిన్ను, ఇక దేవుడు నిన్నెన్నడూ చూడడంట. అయినప్పుడు నాకేం అవసరం లేదంటుంది మానవ సమాజం. నాకేం అవసరం లేదు, దేవునితో నాకేంటి పని, నా కష్టం నాకుంది అంటుంది. అందుకని అంటున్నాడు, నీవు నీ దేవుని ధర్మశాస్త్రాన్ని మరిచావు. ఏం మరిచావు? దేవుని చేత వచ్చిన ధర్మాలను కూర్చిన శాస్త్రాలను మర్చిపోయావు. టోటల్ గా మనకు తెలిసింది అది బైబుల్. బైబుల్లో ఏమున్నాయి? దేవుడు చెప్పిన ధర్మాలు ఉన్నాయి, దేవుడు చెప్పిన శాస్త్రాలు ఉన్నాయి. దాన్ని నువ్వేం చేసావు? మరిచిపోయావు. గనుక నేనేం చేస్తానో తెలుసా? నీ నెక్స్ట్ ఎవరిని కొడితే నీకు నొప్పి తగులుతుందో, ఎక్కడి కొడితే నీకు స్పర్శ తెలుస్తుందో అక్కడ కొట్టేస్తా. ఇది నా వల్ల ఇద్దా? మనుషులైన నా వల్ల ఇద్దా? దేవుడే చేస్తాడేమో ఇలాగా. ఇదేంటి ఇప్పటి వరకు ఇంత పాజిటివ్ గా మాట్లాడాను, దేవుడు అంటే మహత్యము గలవాడు అని చెప్పాను, కానీ దేవుడికి ఇంకొక సైడ్ ఉంది, ఇంకొక కాయిన్ అనదర్ సైడ్ లాగా ఇంకా ఇప్పుడే ఒక క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తాను చూసారా? నువ్వు ఆయన్ని విసర్జించి చూడు, నెక్స్ట్ జనరేషన్ నీకు కనపడదు అంతే. అలా కాకుండా ఉండడానికే ఇదిగో ఇలా ఓపెన్ మీటింగ్. ఆయన మాటని మీకు వీధుల్లో వినిపిస్తే కనీసం నెక్స్ట్ జనరేషన్ మిగులుతుంది. మాకేం ఉపయోగం లేదు. మీ మంచి కోసం, మీ తర్వాతి తరాల కోసం, బతికుండటం కోసం ఇలాంటి ప్రయాస అవసరం. అందుకే అంటున్నాడు, నేనును నిన్ను నీ కుమారులను మరుస్తాను అంటున్నాడు. 7వ వచనంలో, తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల, బాబోయ్ కలిమి కలిగింది కదా అని కూడా ఏమి డబ్బు లేదు ధనం లేదని ఏడుస్తున్నారు కదా. సరే అని మిమ్మల్ని దీవించాను కదా, మిమ్మల్ని పోషించాను కదా, మీకు ఎక్కువ సంపాదన ఇచ్చాను కదా, అయినా మీరేం చేశారు? కలిమి కలిగిన కొలది నా ఎడల అధిక పాపం. నీ దృష్టిలో ఏంటయ్యా పాపం అంటే? నన్ను మరిచిపోవటమే పాపం, నన్ను విసర్జించటమే, నా ధర్మము యొక్క నేను చెప్పిన ధర్మం ప్రకారం నువ్వు నడుచుకోకపోవటమే పాపం. దాని బైబిల్ ఏమంది? ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. అందుకే అంటున్నాడు, అధిక పాపం చేసిరి గనక నేను వారి ఘనతను ఎక్కడికి మార్చేస్తాను? నీచ స్థితికి. ఇది వద్దు మనిషికి, వద్దు, మీకు నీచ స్థితి వద్దు. మారండి. మీకు ఇప్పుడు వినపడుతుంది దేవుని మాట, మారండి. అందుకనే మీకు ఏమొద్దని చెప్తున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక ముగింపుకు వచ్చేసాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయము 8వ వచనం. కాగా శరీర స్వభావం ఉంటుందా? నీవు దేవుణ్ణి హ్యాపీ చెయ్యలేవు. కలిమి ఉంది కదా అని నీకు ఇచ్చిన నువ్వేం చేసావో తెలుసా? అధిక పాపం చేస్తున్నావు. సో నువ్వు బాగుపడవని నాకు తెలిసింది. నేను ఒక డిక్లరేషన్ వచ్చి నిన్ను నిర్మించిన వాడిగా,
నిన్ను చేసిన వాడిగా నేను ఒక మాట చెప్తున్నా. నువ్వు నీ శరీరం చెప్పినట్టు ఆ శరీర స్వభావం చుట్టూ తిరిగి ఈ లోకంలో బ్రతుకుతున్నావు. అంటే అందుకే ధనం ఉంటే చాలంటున్నావు, వస్తువు ఉంటే చాలంటున్నావు, కనకం అంటే బంగారం వెండి ఉంటే చాలంటున్నావు. ఇవి ఉంటే చాలనుకుంటున్న నీ జీవితానికి శరీర స్వభావం అని నేను చెప్తున్నాను. ఈ శరీర స్వభావంతో నన్ను మెప్పించలేవు. తర్వాత చదవమ్మా. దేవుని ఆత్మ మీలో నివసించి ఉండేలా మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనాను ఏముండాలంట మనకి? మీలో ఏముండాలి? దేవుని ఆత్మ శరీర స్వభావం పోతే మీలో ఏముండాలి? దేవుని ఆత్మ ఉండాలి. ఇది అసలు ఇది తెలీదు. బంగారం కొనుక్కోవాలని తెలివి ఉందా? ఉంది. 4 డబ్బులు 4 రాళ్ళు అనుకుని వెనకేసుకోవాలని ఉందా? తెలివి ఉంది. శరీరం ఆత్మ అంటది ఏంటి? నాకేం అర్థం కావట్లేదు అంటుంది ఒక తల్లి. ఏం చెప్పాలి ఇక నీకు? అన్నం తింటావుగా? తింటాను. అసలు ఏం మాట్లాడుతున్నావు అంటారా లేదా? వీటిలో మంచి నాలెడ్జ్. పెళ్లి చేసేయండి. అమ్మా నాకేం తెలియదని వస్తాడా బిడ్డ? ఈజీగా పోతాడు. అమ్మా 1 ఇయర్కి నీకు బిడ్డని ఇస్తా అంటాడు. అలాంటి సంసార జీవితం గురించి కూడా నీకేం చెప్పక్కర్లా, నీకు అన్నీ తెలుసు. కానీ తెలియంది దేవుని గురించి కదా. ఆత్మ శరీరం అంటే తెలియదు కదా. నీకు ఒకటి ఉంది, ప్రాణం. నీ రక్తం ఉంది, నీ రక్తం ఉంది, అదే ప్రాణం. దాన్ని పట్టుకొని పోతాడు. భూమి మీద ఉండగలవా? అందుకే అంటున్నాడు, దేవుని ఆత్మ నీలో నివసిస్తేనే మీరు ఆత్మ స్వభావం గలవారై ఉంటారు. అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ధర్మాల చొప్పున, ఆయన శాస్త్రాల చొప్పున, ఆయన కండిషన్స్ చొప్పున నువ్వు గనక ఆయన పూజిస్తే, ఆరాధిస్తే, మాట్లాడితే, ఆయనతో ఈవెందో మాట్లాడిన ఆయన ఆత్మ స్వభావాన్ని కలిగి ఉంటావు. అప్పుడు ఆత్మ ఏం చేస్తుందట? 6వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవం అంటే బతికించేస్తుంది. ఇక్కడ బతికి గురించి మాట్లాడటం లేదు. చాలా మందికి తెలిసిపోయింది. ఆఫ్టర్ చచ్చిన తర్వాత ఒక లైఫ్ ఉందని చాలా మందికి తెలుసు. అందుకే కొంతమంది స్వర్గం అంటారు, కొంతమంది పుణ్యలోకం అంటారు. మనమేమో ఏమంటున్నాం? పరలోకం. అక్కడికి వెళ్ళాలంటే నీలో ఏముండాలో తెలుసా? ఆత్మీయ స్వభావం. ఆత్మ స్వభావం ఏం చేస్తుందంటే ఆ మనస్సు నీకు జీవాన్ని ఇస్తుంది, నీకు సమాధానం. ఎక్కడ దేంతో సమాధానం? నీ శరీరంతో నీకు సమాధానాన్ని ఇస్తుంది. అప్పుడు శరీరానికి ప్రతిదీ చెప్తావు. సుఖపడటానికి కాదు, సుఖంగా ఉన్నా నష్టంగా ఉన్నా డబ్బున్నా లేకపోయినా నేను బ్రతకాల్సింది దేవుని కొరకు. సో ఏ లోటు గురించి నేను ఇక్కడ ఏడవనో అవసరం లేదు. నాకేం కావాలో, ఏ సమయంలో ఇవ్వాలో, ఏ సమయానికి అది దేవుడు నియమించాడు, నాకు అంది తీరుతుంది. అందలేదంటే నాకు అవసరం లేదని అర్థం అనే విజ్ఞత, జ్ఞానం నీకు వచ్చేస్తాయి. ఇక నీ లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుంది. వింటావా? వినో. అందుకనే ఒక మాట చూపిస్తా. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. 7వ అధ్యాయము 17వ వచనం, 12వ వచనం చదవండి. ధర్మశాస్త్రాన్ని పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి. ఆయన సైన్యం ఏంటో తెలుసా? పంచభూతాలు. వానొస్తే పోతాం, గాలొస్తే పోతాం, ఇంకా అగ్ని వస్తే వడదెబ్బకే పోతున్నామే. ఇంకా అగ్ని వరకు ఎందుకు మనకి? అగ్ని వేడే కదా వడదెబ్బ అంటే. ఇంకా ఆకాశం పైకెక్కి చూసేలోపు అన్ని పోతున్నాయి, కళ్ళు పోతున్నాయి. సైన్యములు, ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవా అంటే ఇక్కడికి వచ్చేసి చాలా మంది అబ్జెక్షన్ చేస్తున్నారు. నేను ప్రతి ప్రసంగంలో చెప్తున్నా, యెహోవా అనేది అతి పురాతన భాష అయిన గ్రీకు, హెబ్రీ లాంగ్వేజెస్ కి సంబంధించిన వర్డ్. దాని టెర్మినాలజీ
తెలుగులోనికి కనుక మనం ట్రాన్స్లేట్ చేసుకుంటే యెహోవా అంటే ఉన్నవాడైన దేవుడు. ఎందుకంటే క్లారిటీ కావాలంటే మీరు ఆయన ఆత్మతో ఏకీభవించాలి. మనకు రాదు, అవసరం లేదు. మీకేం కావాలి? శరీర సంబంధమైన మనస్సే. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియచేసిన మాటల్ని చదవండి. తాము వినకుండా ఉండాలి. బాబా ఏం చెప్పుకుంటున్నారు నాకు అనవసరం, నేను టీవీ సౌండ్ పెట్టుకోవాలి, చెవుల్లో దూది పెట్టుకోవాలి, తలుపులు వేసేసుకోవాలి, నాకు ఆయన మాటలు వినపడకూడదు అని ఏం చేస్తున్నామట? హృదయములను కురువిందము వలె. కురువిందము అనేది చాలా గట్టిగా ఉండే మెటీరియల్ అంట. పగలగొట్టలేమా? మేబీ ఏమో, మీరే చెప్పాలి పెద్దవాళ్ళు. కురువిందము అంటే చదువుకోవడం తప్ప చూడలేదు. కురివిందము వలె కఠినపరుచుకున్నారు గనుక ఏం చేశాడు ఆయన? ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? ఏం చెప్పాడంట? ధర్మశాస్త్రాన్ని ఎవరి చేత చెప్పించాడు? మీ పూర్వీకులైన వారి చేత, ప్రవక్తల చేత దేవుడే స్వయంగా ఆయన మాటలను ఆత్మ ప్రేరణ చేత తెలియచేస్తే మీరు వినకుండా మీ హృదయాల్ని కఠినపరుచుకుంటే ఆయన ఏం చేస్తాడట? మహా ఉగ్రతను మీ మీదకి రప్పిస్తాడు. ఏం రప్పిస్తాడు? మహా ఉగ్రత. దేవుడు ప్రేమామయుడే, కానీ ఉగ్రతను కాదు, మహోగ్రతను కూడా రప్పించగల సమస్త శక్తికి మించినవాడు. అర్థమవుతుందా? చెప్పాలా వద్దా? మహా ఉగ్రత వస్తుందంటే మొన్న ఈ మధ్య మన పిఎం సార్ ఏం చెప్పారు? అనవసరంగా గోల్డ్ కొనుక్కోకండి, అనవసరంగా ఊరి మీద పడి తిరక్కండి. ఆయన అలా చెప్పలేదులేండి, నేను మనకి అవైలబుల్ లాంగ్వేజ్ లో చెప్తున్నా. ఎందుకంటే పెట్రోల్ డీజిల్స్ అవైలబుల్ గా రావు, గ్యాస్ కూడా చాలా పరిమితిగా వాడుకోండి, రావటం లేదు. సాధ్యమైనంత వరకు 1 year మిమ్మల్ని మీరు చాలా ప్రొటెక్టివ్ వేలో ఉండండి అని చెప్పాడా? చెప్తే మనం ఏం చేస్తున్నాం? పాటిస్తున్నావా? బయటికి వెళ్ళాలంటే జాగ్రత్త అని ఆలోచిస్తున్నావా? వండుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుందా లేదా? ఎందుకంటే గ్యాస్ కొరత కదా. అసలు ఎప్పుడన్నా అనుకున్నావా గ్యాస్ కొరత వస్తుందని? ఎప్పుడన్నా అనుకున్నావా బయటికి బండి తీయాలంటే ఆలోచించాలని? ఎప్పుడన్నా అనుకున్నావా మనకి ఇలాంటి కరువు ఒకటి వస్తుందని? బంగారం కొంచెం రాళ్ళు కొంచెం కుదబెట్టుకుని ఆ 4 రాళ్ళతో వెళ్ళి మళ్ళీ ఇంకొక కడ్డీ కొనుక్కుందాం అనుకున్నాం కదా. కానీ దేశానికి అధినేత ఏం చెప్పాడు? ఇప్పుడు గోల్డ్ కనక్కండి, పాటిస్తున్నాం కదా. ఇక్కడ దేవుని మాట వినకపోతే నీకేమవుతుందని చెప్పాడు? వింటున్నావేంటి? వినటం లేదు, అందుకే వచ్చేస్తుంది, అందుకే మహా ఉగ్రత వస్తుంది. 13వ వచనంలో చూడండి ఏమంటాడు? కావున సైన్యములకు అధిపతి అయిన యెహోవా మళ్ళీ చెప్తున్నాడంటే, నేను పిలిచాను, నేను పిలిచినప్పుడు మీరు ఆలకించడం లేదు. ఎందుకు దేవాది దేవుడు పిలుస్తుందో? మనిషి ఆఫ్టర్ ఆల్ మిడతలా ఉండే మనిషి, పరిమితి జ్ఞానం కలిగిన మనిషి, దేనైనా అసలు ఏం చేయలేని మనిషి, మార్చలేని మనిషి, తీర్చలేని మనిషి, అసలు ఏం చేయలేని మనిషి అట దేవుని మాటని వినటం లేదట. వినకపోగా నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోవడం వల్ల జరిగిన పరిస్థితి ఏంటయ్యా అంటే, మీరు పిలిచినప్పుడు నేను టిట్ ఫర్ టాట్, తెలుసు కదా మనకి, తగిన శాస్తి, ఇలాంటి పదాలు మనకు తెలుసు కదా. దేవుడు చేస్తుంది అదే, దేవుడు చేస్తుంది అదే. మీరు మారండి, రిమైండర్ చేయడానికి వచ్చాము మేము. మనమందరం మారాలి. మన మానవ జాతిలో ఏ ఒక్కరు నశించిపోకుండా ఉండాలని ఎవరొచ్చారు? కుమారుణ్ణి పంపించేశాడు ఆయన. ఇంకా మారలేదు మనం. ఎవరైనా దేవుడు అంటే ఎలా ఉండాలి చెప్పండి? చంపితే చచ్చిపోతాడా దేవుడు అంటే? చచ్చిపోయి తీరాల్సిన పరిస్థితి కల్పించిందే మనిషి. అర్థమవుతుందా? మన పాపం గురించి, ఎందుకంటే నీకు ఎంత కలిమి కలగజేస్తే అంత అధిక పాపం చేసింది నువ్వు నేను కదా. నేను బాగా సుఖంగా ఉంచితే పాపం చేసిన వాళ్ళం మనం కదా. సో మన గురించి పాప ప్రక్షాళన జరిగించడానికి ఆయన మళ్ళీ రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి దేవుడికి మీద మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ కామెంట్స్. అందుకని కీర్తన 31 చూడండి.
ఇంకొక 5 నిమిషాల్లో ముగిస్తాను. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయం 81వ అధ్యాయం 81వ అధ్యాయము 11వ వచనం. అయినను నా ప్రజలు ఏంటి, సర్వశక్తిమంతుడి మాట వినటం లేదా? అగోచరుడైన దేవుడి మాట వినటం లేదా? అసలు ఏ విషయానికైనా ఈ భూమిని మొత్తం తన జ్ఞానంతో నింపిన దేవుని మాటని మనిషి వినటం లేదట. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయి ఒక బ్యాచ్ ని ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులైన వాళ్ళు కూడా నా మాట వినలేదు. కాబట్టి 13వ వచనం, వారు తమ స్వకీయ ఆలోచన, ఏ ఆలోచనది? ఈ దీనిలో మనందరం ఎవరికి వాళ్ళ దిట్టలో మనందరికి మనం ఆస్కారాలు ఇచ్చుకోవచ్చు, ఎంత బాగా ఆలోచించుకుంటామో. స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యం. సొంత ఆలోచన ఉంటే ఏమైందో తెలుసా? హృదయం కఠినం అయిపోద్ది. ఆ హృదయ కాఠిన్యముకి వారిని నేనే అప్పగించాను. నీకు వినకపోవడం అనే డిసీజ్ వల్ల ఇక నువ్వు ఎన్నటికీ ఇక వినవపో అనే హృదయ కాఠిన్యాన్ని ఇచ్చింది నేనే. అయినా కానీ నీలో ఊపిరించాడు, చూసావా? ఈ అనదర్ ఛాన్స్. ఈ ఊపిరి పోతుంది, ఖచ్చితంగా పోయి తీరుతుంది. అంటే చావు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చేసింది. ఇక నువ్వు చేయాల్సింది ఒకటి, ఆయన మాట వినటం. ఆయన మాట వింటే నీ హృదయం సాఫ్ట్ గా అయిపోద్ది. అందుకే అన్నాడు కదా, రాయిలాంటి నీ మనసుని నేను ఎలా చేస్తాను? మాంసంగా చేస్తాను. మాంసానికే సెన్సేషన్స్ ఉంటాయి. ఈ మాంసం ఉంది కాబట్టే నొప్పి అంటున్నాం, బాధ అంటున్నాం, ఏడుస్తానంటున్నాను, సంతోషం అంటున్నాను, నాకు చాలా బాగుంది అంటున్నాను. అంటే ఆయన మాట వింటే నీలో సెన్సిబిలిటీస్ వస్తాయి. ఎలా ఉండాలో తెలుస్తుంది, ధర్మం ఏంటో తెలుస్తుంది, శాస్త్రం ఏంటో తెలుస్తుంది, జ్ఞానం ఏంటో తెలుస్తుంది. అగోచరుణ్ణి నువ్వు టచ్ చేయలేవు, కానీ ఆయన్ని అనుభవించే శక్తి వస్తుంది. సో మారుతావా? ఇదే లాస్ట్ ఛాన్స్. నువ్వు ఒప్పుకోవా? ఇది కూడా లాస్ట్ ఛాన్స్. మారమని బ్రతిమిలాడటానికే నిన్ను గుర్తు పెట్టుకొని తన మెసెంజర్స్ ని పంపించి, అదే ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయంలో చూడండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనం, నేను మీకు ఏ బాధయు కలుగ చేయకుండానట్లు. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం, దేవుడు పెందలకడనే లేచి, ఎవరటండి? అక్కడ యెహోవా అనుంది. నేను మీకు క్లారిటీ ఇచ్చాను. యెహోవా అంటే ఉన్నవాడైన దేవుడు ఎప్పుడు లేచాడట? ఆదివారం అమ్మా. మరి పందుల కాడ వెళ్తే మన దేవుని ఈ ఎండలకు నేను కాసేపు పడుకోవాలి. దేవుడు ఏం చేస్తున్నాడు? అగోచరుడైన దేవుడు ఏం చేస్తున్నాడు? పెందలకడనే లేచి ప్రవక్తలను, తన సేవకులందరినీ ఎక్కడికి పంపించాడు? ఇప్పుడు మీ దగ్గరికి పంపించినట్టు పంపించారు. మీ వద్దకి పంపుచూ వచ్చినను మీ డిసీజ్ ను బయట పెడుతున్నారు. మీరు వినకపోతిరి. అసలు వినటానికి చెవి ఇవ్వరేంటి? మీరు వినటానికి అక్కడ అదే ఉందా? వినటానికి చెవి ఇవ్వరేంటి? సో 7వ వచనం, మీకు బాధ కలుగుటకై, ఇదిగో మీకు బాధ కలగాలి, సెన్సిబిలిటీ కలగాలి, మీకు బాధ పడతారని హృదయం ఇచ్చిన వాడిని నేను గనక మీకు తెలుస్తుందని ఒక మాట చెప్తున్నా. మీ చేతుల పనుల వలన నాకు కోపం పుట్టించావు. చేతి పనులు అంటే చేతితో చేసుకునే పనులు, ఈ కష్టంతో చేసుకునే పనులు. కష్టంతో చేసి 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 మిద్దెలు పెట్టావు, చేసి చేసి డబ్బు బ్యాంకుల్లో దాచావు, చేసి చేసి వెనకేసావు, నువ్వు పోయావు. ఏంటి ఉపయోగం? నీ చేతి పనుల వలన నాకు కోపం పుట్టిస్తున్నావు. మీరు నా మాటని ఆలకించడం లేదు. దేవుడితో మనకున్న
నీ బిడ్డను గద్దిస్తావా లేదా? వినకపోతే ఏమైంది? అది నా కడుపున పుట్టినవాడు నా మాట వినకపోతే ఆ కడుపు కోత ఎలా ఉంటదిరా? నా మాట వినాలి నువ్వు. వినను వినను. ఎవరైనా చూడండి, నీ బిడ్డ నీ మాట వినకపోతే నీకే అంత బాధ ఉంటే సకల శక్తిమంతుడు అయిన దేవుడు ఎంత బాధపడి ఉంటాడు. నువ్వు నా మాటనవేంటి, నాకు చెవినివ్వవేంటి అని నేను కూడా నీ మాటను ఆలకించను. ఇంకో మాట చెప్పాలని ఉంది. ఆమోస్ గ్రంథం, ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం, ఈ మాట చెప్పి ముగించేస్తానండి, సిద్ధపడండి. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనం. రాబోవు దినములందు దేశములందు ఎన్ని దేశాలు ఉన్నాయి? మీరు ఎన్ని అనుకుంటారో అన్ని 200 పైగా ఉన్నాయి. ఒకటి కలపొద్దు ఒకటి తీయండి అంటారని 200 అబౌవ్ అని చెప్తున్నాము. రాబో కాలమునందు దేశముల్లో నేను క్షామాన్ని పుట్టిస్తాను. ఇది ఎవరి చేతిలో ఉంటది? మన చేతిలో ఉందేమో. క్షామాన్ని పుట్టిస్తాను. అది అన్నపానములు లేకపోవటం కాదు, అన్నపానములు లేకపోవటం చేత కలిగే క్షామం కాదు గాని యెహోవా మాట వినకపోవటం వల్ల కలిగేదిరా బాబు. మీకు ఏమైంది? దేవుడి మాట వినకపోతే ఏమైనా అయిద్దా? అవుతుందట. ఇది చెప్పటానికేనండి వచ్చాం. అందుకే మా వాళ్ళందరూ వచ్చారు, మీకు సపోర్ట్ చేశారు. ఈ కరెంట్ ఇచ్చిన వాళ్ళు, ఈ ప్లేస్ ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. నిజంగా దేవుడు మిమ్మల్ని మెచ్చుకుంటారు. యెహోవా మాట వినకపోవటం వల్ల కలిగే క్షామము గుర్తుపెట్టుకోండి దేశాలారా. దేశాలకే చెప్పేశాడు ఆయన. ఇంకొక మాట, అదే 9వ అధ్యాయం చూడండి. ఇదే ఆమోస్ గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనం. ఆ కీడు మనల్ని తరిమి పట్టుద్దా ఏంటి? క్షామం దేశానికి కదా, మనకా ఏంటి? ఆ కీడు మన ఎద్దుకు రాదు, మనం తరిమి పట్టుకోదు అని జనులు అనుకున్న పాపాత్ములందరూ ఖడ్గంతో చేస్తారట. అంటే మరణం ఎటొచ్చినా మనల్ని వదలదా? ఇదే 1వ వచనంలో చూడండి ఏమంటాడు. 1వ వచనంలో 3వ లైన్ నుంచి, ఒక తరువాత వారిలో ఒకడును తప్పించుకుని వారిలో ఎవడునూ బ్రతకకుండా, తప్పించుకున్నా కూడా బ్రతకనీయకుండా నేను వారందరినీ ఖడ్గముతో చంపేస్తాను. మిగతా వచనాలు 2, 3, 4 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మీ మనసు ఏమన్నా మిమ్మల్ని హెచ్చరిస్తే తర్వాత రోజు నుంచి మీరు మారి ఆ దేవుని గురించి చెప్పటం మొదలు పెట్టండి. చెబుతున్న మీరు మళ్ళీ మారండి. చివరి క్షణాన్ని, ఇంకా పోతానన్న ఆ చివరి క్షణంలో కూడా మారి, ఎంతగా మారాలి అంటే ఆ దేవుడు నిన్ను మెచ్చుకునేంతగా మారి, ఆ మారుతున్న ఈ స్వభావాన్ని ఇలా వచ్చి వీధుల్లో ప్రకటించండి. నిజ దేవుని యొక్క క్యారెక్టర్ ని మనం మోగించాల్సిందే, మనం చెప్పాల్సిందే. ఎంతో కొంతమంది రక్షింపబడతారు. సో అట్టి ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. తలలు వంచుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మేము ఈ లోకపరంగా గొప్పవాళ్ళం, మంచి వాళ్ళం అనుకున్నాం. బాగా డబ్బును సంపాదించుకోవటమే, కలిగి ఉండటమే, సుఖంగా బ్రతకటమే గొప్ప అనుకున్నాం. కానీ అసలు విషయం ఏమిటంటే నీ మాట వినటం మర్చిపోయాం. దానివల్లే మేము కరువు తెచ్చుకుంటున్నాం. ఆ కరువు రాదులే అనుకున్న వారందరినీ పాపాత్ములు అయిపోయారని, వారందరూ ఒక్కడను తప్పించుకోకుండా ఖడ్గం చేత చస్తారు అని మీరు మాకు తెలియజేశారు. ఇక మారుతాం నాయనా, మమ్మల్ని మార్చుకున్న మేము మీ ఉనికిని ప్రచురించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటాం. సో మమ్మల్ని మీ కృపతో నింపండి, ఆదరించండి, బలపరచండి. ఇదిగో ఈ మాటలను ఆయన ఈ విధంగా వినిపించడానికి కుటుంబం,
అలాగే మిగతా సంఘస్థులు చేసిన ప్రయాసం మీరు ఒకసారి గుర్తించుకొని నాయన తగిన ఫలాన్ని వారికి ఇవ్వమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్.